ఇంట్రడక్షన్ టు యాక్టింగ్ నటనకు నాంది 11వ భాగము 5 నటుని శారీరక సాధన an actor's physical warm-up. చాలామంది గొప్ప నటులు సాధన వార్మప్ చేసిన తర్వాతనే తమ పనులు ప్రారంభిస్తారు. ప్రతిభావంతమైన సాధన వార్మప్ కనుగొనుటకు గాను మీకు శిల్పమును టెక్నిక్ బాగా తెలుసుకొనండి. నటుడు ప్రదర్శనకి సిద్ధం కావాలంటే స్వర సాధనలు బ్రీతింగ్ అండ్ వాకల్ వార్మప్ వలనే శారీరక సాధన ఫిజికల్ వార్మప్ అతి ముఖ్యమైనది. శారీరక సాధన ఎందుకు చెయ్యాలి? వై యూజ్ ఎ ఫిజికల్ వార్మప్? 1 నటన అంటే పూర్తిగా శారీరకమైన కార్యము, యాక్టివిటీ. శారీరక సాధన వ్యాయామము బాగా ప్రదర్శించటానికి దోహదము చేస్తుంది. 2 అన్ని కండర సముదాయములు సడలించడం వల్ల నొప్పులను తొలగించుకొనవచ్చును. 3 నిరంతర సాధన వార్మప్ శారీరక ఆరోగ్యము పెంచుతుంది, నమ్రత కలుగుతుంది. 4 బాగా సాధన వార్మప్ చేయటం వల్ల రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది, మంచి శక్తి కలుగునిస్తుంది. 5 స్వర సాధనలు బ్రీతింగ్ అండ్ వాకల్ వార్మప్ వలనే శారీరక సాధన ఫిజికల్ వార్మప్ నటునికి రాబోయే పని మీద కేంద్రీకరించే అదృష్టం కలిగిస్తుంది. నటుల్ని ఆ రోజు కలిగే ఇతర విషయాల మీదకి మనసుని పోనీయకుండా వేరు చేస్తుంది. సాధన ప్రారంభించండి, సొంతం చేసుకోండి. స్టార్టింగ్ ది వార్మప్ అండ్ మేకింగ్ ఇట్ యువర్స్. ఇక్కడ ఇచ్చిన ప్రాథమిక సూత్రాలు స్వర సాధనల ముందు పేర్కొన్నవే. శారీరక సాధన వ్యాయామము చేసే ముందు వాటిని పరిశీలించండి. పూర్వాభ్యాసాలకు ప్రదర్శనకు అనుగుణంగా తమ శరీరములను తయారు చేయడానికి ఒక్కొక్క నటుడికి ఒక్కొక్క విధముగా అవసరాలు ఉంటాయి. కొంతమంది గతంలో తగిలిన శారీరక గాయాలు ఉంటాయి, అందుకు ఎక్కువగా తయారు కావటం, అధికంగా జాగ్రత్త తీసుకోవటం అవసరం. కొంతమందికి తెలుసున్న స్వర సమస్యలు ఉండటం వల్ల నిరంతర సాధనకు కానీ కొన్ని సాధన పద్ధతులు కానీ చేయుటకు వీలు కలిగించకపోవచ్చును. మీరు ఈ దిగువ ఉదహరించిన అభ్యాసములు సాధన చేయునప్పుడు మీ శారీరక సంకేతాలను గుర్తించి స్థితిలో బౌన్స్ ప్రవర్తించుకొనవలయును. మీకు ఏ కార్యము యాక్టివిటీ చేస్తున్నప్పుడన్నా నొప్పి కలిగినట్లయినా ఆ కార్యము యాక్టివిటీ చేస్తున్నప్పుడే వెంటనే ఆపివేయవలెను. మీరు చేస్తున్నది సక్రమమైందని నిర్ధారణ ఉంచుకోవడానికి మళ్ళీ పాటించవలసిన ఆదేశాలను సరిచూసుకోవలను. ఇంకా మీకు నొప్పి కలుగుతూ ఉన్నట్లయినా వేరొక కార్యము యాక్టివిటీ చేయుటకు ప్రయత్నించుము. చిన్న అసౌకర్యమునకు కానీ
వడలు విరుచుకునేటప్పుడు కలిగే స్వల్ప అసౌకర్యములకు కానీ పర్వాలేదు, కానీ శరీరము నుంచి వచ్చే నొప్పికి మాత్రం శ్రద్ధ తీసుకొనవలెను. మీ మనసుకు ప్రత్యేకముగా వచ్చిన అభ్యాసములను గూర్చి జ్ఞాపకమునకు నోట్స్ వ్రాసుకొనవలెను. మీరు సొంతంగా చేసుకునే సాధన వార్మప్లో ఈ కార్యములను యాక్టివిటీని నేర్చుకొనవలెను. ఇక్కడ కొన్ని అభ్యాసములు మాత్రమే ఉదహరించబడినవి. తక్కినవి ఎన్నైనా మీకు అనుకూలమైనవి, నచ్చినవి జత చేసుకొనవచ్చును. ఒక విశాలమైన గదిలోను వదులుగా ఉన్న దుస్తులలోనూ ఈ కార్యములను యాక్టివిటీ అభ్యాసమును ప్రయత్నించవలెను. అద్దము ముందు అభ్యాసములు చేయటం వల్ల శారీరక భంగిమలు, ముఖ కవళికలు పరీక్షించుకొనుటకు దోహదపడుతుంది. రేడియో, టీవీ, రికార్డ్ ప్లేయర్, సెల్ మొదలగు సాధనముల వల్ల మనసు చెలింపజేయకుండా ఆపివేయవలెను. మీ శ్వాస మీద, స్వరము మీద, వాచకము మీద మనసును లగ్నము చేసి అభ్యాసములు చేయవలెను. శారీరక సాధన, ఫిజికల్ వార్మప్. ఈ సాధన మీ శరీరములోని కొన్ని కండరాల మీద పనిచేస్తుంది. అవి శరీర భాగాల మీద పని చేయడాన్ని బట్టి ఈ దిగువ అభ్యాసములు అన్నీ వివిధ భాగములుగా విభజించటమైనది. కాళ్ళ నుంచి తల వరకు ఉన్న అభ్యాసములు ఇక్కడ ఇవ్వబడినవి. ఒకసారి అన్ని అవయాలతో సాధన చేసిన తర్వాత శరీరం మొత్తం అభ్యాసములు చేయవలెను. లోయర్ లెగ్స్ అండ్ యాంకిల్స్. 1. 10 do. 2. హీల్ లిఫ్ట్స్. 3. పోజెస్ వాక్స్. 4. C&F హీల్ టో బౌంచెస్ మొదలైనవి. 5. యాంకిల్స్. మీరు కుర్చీలో కూర్చోవాలి. తర్వాత మీ ముందుకు కాళ్ళు పైకి లేపి నిదానముగా బయటకు చాపాలి. కాలి ముందు వేళ్లను ముందుకు సాగదీసి ఉంచుతూ పాదము చివర్ల వృత్తాకారములో గడియారము తిరుగుతున్నట్లు క్రమములో కొన్నిసార్లు, అందుకు విరుద్ధంగా కొన్నిసార్లు త్రిప్పవలయును. కానీ కాలి చీలమండలను పరిశ్రమ చేసినట్లు ఉండును. నెక్స్ట్, హిప్స్, కాల్స్ అండ్ నీస్. హిప్ స్వింగ్స్. పిరుదులు హిప్స్ కుడి ప్రక్కకు, ఎడమ ప్రక్కకు ఊపాలి. నెక్స్ట్, హిప్ ఐసోలేషన్స్. పిరుదులు హిప్స్ ముందుకు ఊపాలి, కుడి పక్కకు, తర్వాత వెనుక ప్రక్కకు, ఆ తర్వాత ఎడమ ప్రక్కకు ఊపాలి. అలా 1-2 సెకండ్లు ఒక్కొక్క స్థితిలో ఉంచాలి. చివరికి ముందుకు రావాలి. ఇది ఒక రౌండ్. ఇలా కొన్నిసార్లు చేయాలి. నెక్స్ట్, టో టచెస్. నడుము దగ్గర వంగాలి. కాలి వేళ్లను చేతులతో ముట్టుకోవలెను. మోకాళ్ళు నిదానముగా కానీ కొద్దిగా వంచి కానీ ఉంచవచ్చును. ఈ స్థితిలో బౌన్స్ ఊగాలి. ఒక్కొక్క ఊపికి బౌన్స్ కాస్త ముందుకి సాగాలి.
నెక్స్ట్ లెగ్ స్వింగ్స్, పోజ్ కిక్స్, కెన్స్ మొదలైనవి. మరికొన్ని విషయాలు మరో భాగంలో